హాయ్ అండి. మన డ్రోన్కి పోస్ట్ మార్టం చేసే హాస్పిటల్లో ఉంది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే వచ్చి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. సో మన డ్రోన్ని అకీరా గారిని తీసుకొచ్చి దహన సంస్కారాలు అయితే చెయ్యాలి అన్నట్లు. కొత్త డ్రోన్ కొనడానికి మీ సహాయం సహకారాలు కావాలి. అది ఏంటి అనేది చివరిలో చెప్పాను. లాస్ట్ దాకా చూడండి. మీరు ఏం చేస్తే నాకు కొత్త డ్రోన్ వస్తుందో అది చెప్పాను అనమాట. పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడైతే వెళ్ళి హాస్పిటల్కి మన డ్రోన్ తెచ్చేసుకుందాం. ఓకే. అసలు ఏం జరిగిందంటే 25 రోజుల క్రితం డ్రోన్ రిపేర్ వచ్చినట్టే అక్కడ రిపేర్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఇచ్చేసాక ఆయన 10 రోజుల తర్వాత ప్రాబ్లం చెప్తే మళ్ళీ వెళ్ళి ఓకే చేయండి అని అన్నాను. సో ఫైనల్గా ఏం చెప్పారంటే ఇంకా అవ్వదన్నారు. వచ్చేసాను. ఇదే అనమాట పెద్ద డ్రోన్ హాస్పిటల్ ఉన్న వాటిల్లోని. రాత్రం బియ్యా ఎన్ని డ్రోన్లు ఉన్నాయో వర్క్ చేస్తున్నాను, డేటా తీస్తున్నాను. నేను చేసింది తప్పదే. సో గురువు గారు ఏం చెప్తున్నారంటే అసలు ఆయనకి ఇంగ్లీష్ రాదు. సో ట్రాన్స్లేటర్ ద్వారా మాట్లాడుకున్నా. ఆయన ఏమంటున్నారంటే సో కొత్త డ్రోన్ తీసేసుకో, ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టి మళ్ళీ పాతదాన్ని ఎందుకు, కొత్తది వస్తుంది కదా తీసేసుకో అదే రేట్కి అని చెప్పారు. ఆ పార్ట్స్ కూడా ఎక్కడి నుంచో తెప్పించాలట. సో ఎందుకు అంత రేట్ అవుతుందంటే మేము ఇప్పుడు ఫ్లైట్లో తెప్పిస్తున్నాం కదా, సో ఇక్కడ లేవు డీజీఐది, వేరే సావ్ పావులో రియో నుంచి తెప్పిస్తున్నాం ఫ్లైట్లోని అని చెప్పారు. సో అందుకే ఇంకా కొంత టైం ఇస్తే చేసిస్తానన్నారు. కానీ నాకు కూడా అక్కర్లేదు అని చెప్పేసి సో నా డ్రోన్ని నేనైతే ఇంటికి తీసుకొచ్చాను. నిజంగా మనం ఇష్టపడిన వ్యక్తులు కానీ ఇష్టపడిన వస్తువులు కానీ పోతే ఆ బాధ వర్ణాతీతం. నిజంగా బుజ్జిముండ అకీరాని నా చేతులతో నేనే చంపేశానండి. అసలు యాక్చువల్గా మీరు చాలా చూసి ఉంటారు, చాలా క్రియేటర్స్ డ్రోన్లు పోయాయనే పెట్టుంటారు, కానీ ఆ డ్రోన్ని చంపేశారు అని ఎవరు పెట్టుంటారు. ఎందుకంటే నేనే నిజంగా మనోడు మనకు అందించిన వీడియోలు మీరు చూసే ఉంటారు. ఎంత గొప్ప వీడియోలు, ఎటువంటి క్లైమేట్లో కూడా ఎగిరాడండి. నిజంగా గ్రేటు. మనోడు సాధించిన విజయాలు చూసుకుంటే సరదాగా చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. 10 గంటలు ఆల్మోస్ట్ ఎగిరాడు, 10 అవర్స్ ఎగిరాడు. ఎంత దూరం ఎగిరాడంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్లతో 100, అంటే 3 కిలోమీటర్లు కొడితే మనోడు సెంచరీ కొట్టేసేటట్లు. కానీ మనోడు సెంచరీ కొట్టకుండా అవుట్ అయిపోయాడు. 100 కిలోమీటర్లు అంటే నేను అవుట్ చేయించాను, రన్అవుట్ నేనే చేయించాను, ఆడ అవుట్ అవ్వలేదు. 100 కిలోమీటర్లు దరిదాపుల్లో ఎగిరాడు. 100 కిలోమీటర్ల దూరం పరిగెట్టించాను. అండ్ ఎన్నిసార్లు ఎగిరాడు అంటే భూమి మీద నుంచి పైకి 144 సార్లు. మీరు చూస్తున్నారు కదా, ఇది నా రికార్డ్ అనమాట. అంటే నేను ఏ దేశంలో ఎంతసేపు ఎగరేసానని మనకి డ్రోన్ కొనేటప్పుడు రికార్డ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ అఫీషియల్ కదా, సో ఎవ్రీథింగ్ రికార్డెడ్ అనమాట. 144 సార్లు ఎగిరాడండి. అంటే కొన్ని కారణం నుంచి దీన్ని ప్రతిరోజు అంటే ప్రతి వీడియోలోనే ఎగరేసినట్లే, ప్రతిసారి ఎగరేసినట్లే. సందు దొరికినప్పుడల్లా ఎగరేసాను. నిజంగా ప్రతి దేశం ఇది నాది అంటానంటే ఆ ఆర్మీ కవాతుల మీద నుంచి ఎగరేసాను. గొప్ప ప్రపంచ వింతలు మచ్చుపిచ్చు మీద ఎగరేసాను. ఆ బ్రెజిల్లోని రియో డిజైనేరో ఆ ఏసై విగ్రహం దగ్గర ఎగరేసాను. అబ్బా, ఆ కొండల్లో కోణల్లో అగ్నిపర్వతాల్లోనేంటి, ఆ జలపాతాల్లో ఏంటి, అమెజాన్ అడవుల్లో ఏంటి, రన్నింగ్ షిప్ మీద ఎగరేసాను. రన్నింగ్ షిప్ మీద ఎగరేసి ఆ గొప్ప అంటే ఒక పైలట్గా ఒక విజయం సాధించిన ఆ రన్నింగ్ షిప్ మీద ఎగరేసి అది లాంచ్ మనం అవ్వకపోతే దాన్ని వెళ్ళి గోడకు గుద్దించాను, క్రాష్ చేయించి అన్ని రెక్కలన్నీ రగ్గొట్టించాను. ఆ రెక్కలన్నీ మళ్ళీ కొత్తవి బిగించాను. అంటే మనోడిని మామూలుగా లేదు, మరి మామూలుగా తుక్కు ర్యాంగొచ్చాను. నిజంగా ఇంకా తిరుగుతును, ఇంకా బాగా పనిచేద్దును, ఇంకా బాగా తిరుగుతును. కానీ నేనేం చేశానంటే యాక్చువల్గా ఛార్జింగ్స్ అనేవి ఇక్కడ పెట్టాలి ఛార్జింగ్. కానీ నేనేం చేశానంటే డైరెక్ట్గా ఇక్కడ పెట్టాను. డైరెక్ట్గా పెట్టడం లో బ్యాటరీ, చాలా హీట్ ఉండడం వల్ల ఏమైందంటే కాలిపోయి మస్ అయిపోయింది. మదర్ బోర్డ్ అంతా పోయింది. ఆల్మోస్ట్ 15 రోజులు హాస్పిటల్లోనే ఉంచాను. ఇదిగో చాలాసార్లు వెళ్ళాను హాస్పిటల్కి చూడడానికి. కానీ అదిగో అని చెప్పి మన దగ్గర మీకు తెలిసిందే కదా, ఊరు రానికాని భాష, డబ్బులైతే తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 40,000 దీనికి అడుగుతున్నారు. ఇంకెందుకు రా బాబు, కొత్తదే కొనుక్కుంటానని చెప్పాను అనమాట. ఇప్పుడు మీరేం చేయాలంటే కొత్త డ్రోన్ కోసం మీరు చిన్న సహాయం చేయాలి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న ప్లేలిస్ట్ ఎవరికైతే ఇంటర్నెట్, మళ్ళీ చెప్తున్న జాగ్రత్త వినండి, ఎవరికైతే ఇంటర్నెట్ ఉంటుందో, ఫ్రీ ఇంటర్నెట్ ఉంటుందో ఆ ప్లేలిస్ట్ని పెట్టేసి ఆన్ చేసేసి నా కోసం పడుకుని పోండి. కొంచెం మనీ జనరేట్ అయితే కొత్త డ్రోన్ కొంటాను. కొత్త డ్రోన్ ఏంటంటే DJI మినీ 3 వచ్చింది. దీనికి అప్గ్రేడ్ వెర్షన్ అనమాట. ఇది 2.3 వచ్చింది. ఆసమ్. నిజంగా అది కనుక మన చేతిలోకి ఉంటే ఇంకా నేను ఇంకా అన్ని శక్తులు నా చేతులు ఉన్నట్లే. ఎందుకంటానంటే
అసలు అది హైలైట్. ఎక్కడొక కెమెరా పెట్టారు, ఎక్కడొక కెమెరా పెట్టారు, ఎక్కడొక కెమెరా, ఈ కెమెరాని మళ్ళీ ఫ్లిప్ చేశారు, రివర్స్ చేశారు, అండ్ ఈ వింగ్స్ పవర్ని పెంచారు, బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచారు, అండ్ ట్రాకింగ్ సిస్టమ్. అంటే నన్ను ట్రాక్ చేసేసి వదిలేస్తే ఆ డ్రోన్ నాతో పాటు ఎంత దూరమైనా వచ్చేస్తుంది. నేను చూసుకోక్కర్లేదు. అంటే మన పని మనం చేసుకోవచ్చు, డ్రోన్ అదే మనల్ని ఫాలో అవుతుంది. ఆ ట్రాకింగ్ సిస్టమ్ కానీ సెన్సార్ సిస్టమ్ అప్గ్రేడ్ అండి, తోపు. అంటే అది కనుక DJI-3 వస్తే కనుక ఇంకా మీకు రాకింగ్ షాకింగ్ వీడియోస్ రాబోతాయి. అంటే మీకు తెలిసిందే, ఎటువంటి పరిస్థితుల్లోనే ఎగరేసేస్తాం, ఎగరేద్దాం, మంచిగా తీద్దాం, మంచిగా షాట్లు తీద్దాం, మంచి న్యూ టెక్నిక్స్ అయితే కొడతాను. కింద నుంచి, సందుల్లో నుంచి, చెట్లు పది నుంచి మంచి ఇంకా మామూలుగా ఉండదులేండి, ప్రో అయిపోయాం కాబట్టి ఎగరేద్దాం. దానికి ఏం పేరు పెడదాము అనుకుంటే, మనం పెరువులోని చూసాం, మచ్చుపిచ్చు మీద కందోర్ పెద్ద రెక్కలతో ఉండి ఎంత పెరు హై యాటిట్యూడ్, 6000 అడుగుల ఎత్తులో ఆ కందూరు ఎగురుతుంది. దానికి ఈ ఎత్తు ఎగరడంలో స్పెషాలిటీ. కానీ అంటార్టికాలోని ఆల్బట్రాన్ పెను తుపాలు కానీ, సుడిగుండాలు కానీ, రాకాసి అలలను వచ్చినా వాటిని అలాగ జాయిగా తప్పించుకొని వెళ్తుంది ఆల్బట్రాన్. 22,000 కిలోమీటర్లు ఎక్కడ అలాస్కా నుంచి వస్తుంది, కెనడా నుంచి అంటార్టికాకి పింగ్విన్ల పిల్లలు తినడానికి వస్తాయి. ఆ పక్షి పేరు కానీ, ఆ రెండిట్లో ఏదో ఒకటి. దీని స్పెషాలిటీ ఎత్తులో ఎగరడం, దీని స్పెషాలిటీ పెను తుఫాన్లు, సుడిగుండాలు, ఎటువంటి పరిస్థితుల్లో ఎగరడం. రెండిట్లకి రెండు, అది చాలా పెద్దది, ఇది చాలా చిన్నది, కానీ రెండిట్లో ఏదో ఒక పేరు అయితే పెడతాను. దీనికి మీరు చేయాల్సిన సహాయం అంటే, కొనాలి కదా, ₹1,00,000 పైన బ్రాండ్ న్యూ. అది మన దగ్గర అయితే లేవు. ఈ బ్రెజిల్లోని మనం రావడంతోనే ముద్దుల పండగ అవి ఇవి ఆ డబ్బులు రాలేదు. మీరు చూస్తున్నారు కదా, ఆ బీచ్ వీడియో చేశాను, దానికి యూట్యూబ్ డబ్బులు ఇవ్వననేసింది. ఆ తర్వాత ట్రైబ్స్ వీడియో, అంత కష్టపడి ఎంత శ్రమపడి తీసిన ట్రైబ్ వీడియోకి ఇవ్వలేదు. అండ్ డాల్ఫిన్ వీడియోకి ఇవ్వనన్నది. ఎందుకంటే ట్రైబ్స్ అక్కడ కొంచెం బట్టలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు నేను అంత దూరం వెళ్ళి ఆ ట్రైబ్స్ ఒక ఇది మీకు చూపించాలి, కట్టు వస్త్రాలు అవి. అక్కడికి వెళ్ళి నేనేదో డబ్బుల కోసం బ్లర్ వేసేసాను అనుకోండి, వస్తాయి. కానీ మనం అది ఇంత దూరం వెళ్ళింది ఎందుకు, ఇంకా తెర వేయడానికి. అందుకే నేను ఎలాగున్నదో అలాగే పెట్టాను, కానీ యూట్యూబ్ ఒప్పుకోలేదు. అలాగే మనకి రాలేదనమాట. 3-4 వీడియోలకి యూట్యూబ్ డబ్బులు ఇవ్వనన్నది ఈ బ్రెజిల్ సిరీస్లోని. కొంచెం డబ్బులు సెట్ అయ్యాక షూర్ కూడా ఉంది. ఇప్పుడు నాకు ఆయుధం లేకుండా నేను ట్రావెలింగ్ చేయలేదు, ఏదో వెల్త్గా ఉంది మన చేతిలో. ఇది లేకుండా నేను ట్రావెల్ చేస్తున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. సో ఎంత వీలైతే అంత వేగా కొనడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దుబాయ్, అమెరికాలోని చవక, మిగతా అన్నిటి దగ్గర మనకి వాసిపోతాయి. ₹1,00,000 పైన అవుతుంది. ఇంకో దానికున్న స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకుముందు మనం ఇక్కడ పెట్టేవాళ్ళం, ఇలా లాగి ఈ కెమెరా ఇక్కడ పెట్టేవాడిని. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. మనం సింపుల్గా ఇక్కడ ఉంది కెమెరా. ఫోన్ లేదు, ఫోన్ ఇన్బుల్ట్ ఇచ్చారు, ఒక ఫోన్ ఇందులో పెట్టేసి ఇచ్చేస్తున్నారు. సో మనకి ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా నేనేంటంటే జస్ట్ ఇలా పెట్టి జస్ట్ ఆన్ చేసి జస్ట్ 5 నిమిషాల్లో, అంటే 2 నిమిషాల్లో సెటప్, 3 నిమిషాల్లో లేపడం, 5 నిమిషాల్లో వ్యాపారం చేస్తూని ఎక్స్పీరియన్స్ వచ్చాక బాగా డ్రోన్. ఇంతకుముందు అయితే 15-30 నిమిషాలు తీసుకున్నాను, ఇప్పుడు 5 నిమిషాల్లో సప్పమని లాగేస్తున్నాను. ఎన్నో మంది, మీరు నమ్ముతారో నమ్మరు, ఎన్నో మంది ఇమిగ్రేషన్స్ పోలీసులతో గొడవారి ఇమిగ్రేషన్. మీ అందరికీ తెలిసి డ్రోన్ ఎలా చెప్పారు, దీంతో ఒక విధ్వంసాన్ని సృష్టించవచ్చు. ఎక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్ గ్రిల్ ఉందనుకో, దీనికి చిన్నది వంకాయ బాంబు ఏదో పెట్టి దాన్ని లేపి దాని మీద పరిస్తే అది బుచ్చికైపోద్ది. సో డ్రోన్ అనేది చాలా చాలా ఎలా చేయరు అందుకు. సో ప్రతి దేశంలో ఇమిగ్రేషన్ వాళ్ళతో గొడవలు అడిగి చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్, డ్రోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ప్రతి దేశానికి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకొని చూపించి ఆర్గ్యుమెంట్ చేసి, మీకు తెలియదు నాకు తెలుసు, గూగుల్ చెప్తుంది DJI గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయని, వాళ్ళతో వాగ్వివాదం చేసి మళ్ళీ వెళ్ళిన ప్రతి చోటల్లా ఎగరేసేటప్పుడు అక్కడ పోలీసులకు కానీ, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్కి కానీ లంచాలు ఇచ్చి అబ్బో వాళ్ళని కాకాపట్టి ఎన్నో చేశాను. కొన్ని ప్లేసుల్లో అయితే లైఫ్ రిస్క్ చేసి, కొన్ని ప్లేసుల్లో అయితే అసలు ప్రకృతి ఏమాత్రం, పంచభూతాలు ఏమాత్రం సహకరించేవి కాదు. అయినా సరే పోతే పోనీ, మనకు కావాల్సింది వీడియో, డ్రోన్ పోతే పోనేని. నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏ రోజు నేను డ్రోన్ మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి నా దగ్గర తిరిగి వచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో ఎగరేసాను మీరు చూసే ఉంటారు కదా లొకేషన్స్. 6000 అడుగుల ఎత్తులో రెయిన్బో ఇంద్రధనస్సు కొండ మీద ఎగరేసాను. 5500 మీటర్ల ఎత్తులు మచ్చుపిచ్చు మీద ఎగరేసాను. అటువంటి శత్రు దుర్భేద్యమైన ప్లేసుల్లో మన అకీరా గారు ఎగరే నిజంగా ఫీల్ ప్రౌడ్. మీరైనా అబ్బా తెలుగుడు ఒకటి ఎగరేసారు. మళ్ళీ ఇన్ని దేశాల్లో, ప్రతి దేశంలో, ప్రతి సందులో, ప్రతి బొందులో, మరి సిటీస్లో ఎగరైనవరు. ఎందుకంటే సిటీస్లో ఎగరేస్తే నువ్వు ఏదైనా అద్దాలకు చెదగొడతాను. అయినా
నా పాస్పోర్ట్ డీటెయిల్స్, నా ఫోన్ నెంబర్లు, నా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ ఎత్తి రికార్డ్ చేసి రిజిస్టర్ అయ్యి ప్రతి దేశం రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఎగరేసాను. మంచి డ్రోన్ షాట్స్ అయితే మీకు ఇచ్చాను. దానికి తోడు మంచి హాలీవుడ్ మంచి మ్యూజిక్ అయితే పెట్టి అందించగలిసాను. ఇంకా మరి డ్రోన్ వీడియోస్ లేదు, నాకు చాలా వెలితిగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది డ్రోన్ లేక. ఎంత బేగా వస్తుందో అంత బేగా. మీరు నాకేమీ డబ్బులు పంపించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఎవరికైతే ఇంటర్నెట్ ఉంటుందో, ఎవరికైతే ఫ్రీ ఇంటర్నెట్ ఉంటుందో, నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న 100 రోజుల ట్రిప్పు చూడలేదంటే చూడండి, లేదు మీకు నచ్చిన వీడియోలు ఏమైనా ఉన్నా చూసినా సరిపోతుంది. లేదండి మేము అలా కాదు, మేము చూస్తాము అంటే మీకు నచ్చిన వీడియోలు నా ప్లేలిస్టులో ఉన్నవి. పాత కొలంబియా సిరీస్లు, పెరు సిరీస్లు, ఇంతకుముందు 100 రోజుల ట్రిప్పు, దగ్గర ఒక 50 దేశాల వీడియోలు ఉన్నాయి. ఎన్ని వీడియోలు, అఖండ యాత్ర, రాకాస నౌకా యాత్ర, ప్రపంచ మొత్తం అన్ని యాత్రలు చేసిన ఉన్నాయి. అవి కూడా చాలా కష్టపడి చాలా చేశాను. చాలా డ్రోన్ షాట్స్ ఉన్నాయి మంచి మంచివి. ఎవరు చూడలేదు, చూడండి. అవి చూసినా కూడా నాకు మనీ జనరేట్ అవుతుంది. సో మనీ జనరేట్ అయితే ఏదైనా ధనం మూలం మితం జగ తల్లిందే ఏ పని అవ్వదు. బేగా డబ్బు వస్తే బేగా కొనేసుకుంటాను, బేగా ఎగరేసేస్తాను, బేగా వీడియోలు పెడతాను. లేకపోతే కొంచెం పోగేసుకొని డబ్బు నింపాదిగా చేసుకొని కొనుక్కొని మీకైతే వీడియో డ్రోన్ కొనడం అయితే షూరు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మనం కొనుక్కోవడానికి లేదు. నా శక్తి, నా చెమట, నేను చిందించి నేను కొనుక్కోవాలి. ఎందుకంటే ఇది నా ఆయుధాలు, అస్త్రాలు ఎవడో ఇచ్చేస్తే తీసుకోకూడదు. మనం యజ్ఞ యాగాదాలు చేసి సంపాదించుకోవాలి. అప్పుడే దానికి ఉంటుంది. మరి దీన్ని నేనే పాడు చేశాను, దీన్ని చంపేశాను. ఇది చచ్చిపోలేదు. ఇప్పటికీ దీన్ని బతికించవచ్చు. కాకపోతే బతికించాలంటే చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. సో అకీరా గారిని ఏం చేద్దామో అది చేద్దాం. దహన సంస్కారాలు చేసే టైంకి మీకు పిలుస్తాను. నిజంగా గ్రేట్. మిస్ యూ అకీరా, లవ్ యూ బాబా. ఉంటాను, బాయ్. మర్చిపోకండి ప్లేలిస్టు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్లే చేయండి. మీకు మన అకీరా గారు తీసిన వీడియోస్లో ఏది నచ్చిందో చేయండి. ఏ దేశంలో ఏ వీడియో మీ అందరూ చూశారు కదా వీడియోస్ని, ఏ దేశంలో ఏ వీడియో నచ్చిందో కిందన కమెంట్ చేస్తే అబ్బా మనోడు చేసిన సేవ గుర్తుందిరో మనోడికి అకీరా గాడు అనేసి ఉంటుంది. అకీరా గారికి బాయ్ చెప్పి ఆల్బర్ట్లోనికి కానీ కండూరుకి కానీ వెల్కమ్ చెప్దాం. త్వరలో మీకు ఆ గుడ్ న్యూస్ చెప్తాను. ఓకే, ఉంటాను, బాబాయ్, జై హింద్.